ఇచ్చేయమ్మా, ఇంకెందుకు తెచ్చావు కదా. చాలా మంది అన్న చిన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధమైన ఉన్నతమైన హెచ్చింపబడిన పూజింపదగిన నామం కొరకై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా ప్రభును మా రక్షకుడును మా పాప విమోచకుడును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో మమ్మల్ని ఇంతవరకు జ్ఞాపం చేసుకుని నీ కృపలో మమ్మల్ని కాపాడి భద్రపరిచి నీ సన్నిధిలో మమ్మల్ని ఉంచి నీ సన్నిధి సంతోషాలు అనిపించటానికి గాను దయామయుడా నువ్వు ఇచ్చిన అవకాశం కొరకై వందనములు స్తోత్రములు. సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి, సర్వము సృజించిన వాడవు, దేవా మానవులను నిర్మించిన వాడు. నీవు మా పక్షంగా తీసుకుంటున్న శ్రద్ధ అంతటి కొరకై వందనములు స్తోత్రములు. ఉదయకాలం నుండి దేవా నీ దాసుని నిలబెట్టుకుని నీ దైవదాసుల కూడికలో దేవా నీ దాసుని ద్వారా నువ్వు మాకు అనుగ్రహించిన లేఖన భాగాలన్నిటి కొరకై వందనములు స్తోత్రములు. దేవా ఆరాధన వర్తమానం నీ దాసుని ద్వారా మాకు అనుగ్రహించావు. అలాగే ప్రార్థనా కూడికలో నీ దాసులముగా నువ్వు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావని, పరిశుద్ధ జనాంగంగా పిలుచుకున్నావని, నీ సొత్తైన ప్రజగా చేసుకున్నావని, మేము మా వారం కాము మేము నీ వారమని దేవా తెలియపరిచిన నీ ప్రేమ కొరకై వందనములు. ఇదిగో రెండవ సెషన్గా ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవాన్ని సన్నిధిలో కనబడుతుంటుండగా సహాయం దయచేయండి, కృప చూపించండి. నీ సన్నిధి అనిపించినట్లుగా నీ కృపతో మమ్మల్ని జ్ఞాపం చేసుకుని దేవాన్ని కృపా సన్నిధి మాతో ఉంచి దేవాన్ని సన్నిధి అనిపించినట్లుగా సహాయం దయచేయండి. పాటల సమయము మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. దేవాన్ని సన్నిధి మేము అనిపించినట్లుగా నీ మాటలు నీ దాసుని ద్వారా మాకు అనుగ్రహించి సహాయం దయచేయమని సమస్త ఘనత మహిమ నీకు ఆరోపిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పాటలు పాడుకుందాం. పాట సంఖ్య 747 పాడదామండి. పెద్ద పాటల పుస్తకంలో 747, పాత పాటల పుస్తకంలో 731. మర్మముడెరిగిన మిత్రుండా ప్రాణము నిమ్ము, విలువగలిగిన ప్రభుని సిలువబురముపై మోసి, విలువగలిగిన ప్రభుని సిలువబురముపై మోసి, గోధుమ భూమిలో పడిన బహుగాను ఫలించును, గోధుమ భూమి
యేసునితో మరణించవలెను ప్రియుడా. మోదము నా ప్రభు యేసునితో మరణించవలెను ప్రియుడా. మము నెరిగిన మిత్రుండా ప్రాణము నిమ్ము. విలువ గలిగిన ప్రభుని సిలువ భుజముపై మోసి. విలువ కలిగిన ప్రభుని సిలువ భుజముపై మోసి. మహిమానందుటకు నీవు సాత్వికుండవు కావలెను. మహిమానందుటకు నీవు సాత్వికుండవు కావలెను. మహిమా స్వరూపుని పోలి నీవును జీవించవలెను. మహిమా స్వరూపుని పోలి నీవును జీవించవలెను. త్రిత్వమర్మము నెరిగిన మిత్రుండా ప్రాణము నిమ్ము. విలువ కలిగిన ప్రభుని సిలువ భుజముపై మోసి. విలువ కలిగిన ప్రభుని సిలువ భుజముపై మోసి. క్రీస్తుని ప్రేమను తాగి ఆత్మవశుడవైనాచో. క్రీస్తుని ప్రేమను తాగి ఆత్మవశుడవైనాచో. సైతాను సహవాసమును సంపూర్ణముగా వదిలెదవు. సైతాను సహవాసమును సంపూర్ణముగా వదిలెదవు. మర్మము నెరిగిన మిత్రుండా ప్రాణము నిమ్ము. విలువ కలిగిన ప్రభుని సిలువ భుజముపై మోసి. విలువ కలిగిన ప్రభుని సిలువ భుజముపై మోసి. పొలము దున్నేడు వాడు వెనుక తిరిగి చూడాడు. పొలము దున్నేడు వాడు వెనుక తిరిగి చూడాడు. ఇలలో నీవున్నను ప్రియుడా ఇలనే మరచిపోవలెను. ఇలలో నీవున్నను ప్రియుడా ఇలనే మరచిపోవలెను. త్రిత్వమర్మము నెరిగిన మిత్రుండా ప్రాణము నిమ్ము. విలువ కలిగిన ప్రభుని సిలువ భుజముపై మోసి. విలువ కలిగిన ప్రభుని సిలువ భుజముపై మోసి. ప్రాణంబు పోయిన గాని విశ్వాసము విడువవలదు. ప్రాణంబు పోయిన గాని విశ్వాసము విడువవలదు. ప్రియుడా నీదు ద్వారానే పృథివీ బాగుపడవలెను. ప్రియుడా నీదు ద్వారానే పృథివీ బాగుపడవలెను. మర్మము నెరిగిన మిత్రుండా ప్రాణము నిమ్ము. విలువ కలిగిన ప్రభుని సిలువ భుజముపై మోసి. విలువ కలిగిన ప్రభుని సిలువ భుజముపై మోసి. ఆరు 640 పాడదామండి. పాట సంఖ్య 640. నీ ప్రియ ప్రభుని సేవకని పాట పాడు. పాత పాట పుస్తకం 628.
ఇక బీట్ వాయించేసుకుంది కంజరన్న వేయచ్చు కదా. ఇంగ్లీష్ బీట్లు లేవా? బీట్ మీద వాయిద్దాం, పాడదాం. ప్రజలైనా మీరు సేవించుడాయననే. అంధకార జీవితమునకు వెలుగు తెచ్చెను తానే. అంధకార జీవితమునకు వెలుగు తెచ్చెను తానే. నూతన మార్గము కలిగే వెలుగు ద్వారానే నూతన మార్గము కలిగే. సజీవ బలిగా నర్పించు నీ జీవితమాయనకే. సజీవ బలిగా నర్పించు నీ జీవితమాయనకే. నీ ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకో నీవే. పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే. పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే. తప్పిపోతి విగతమందు తప్పు దారిని నడచితివి.
ఫలముందెదరంతమందు ఎవరతని సేవించెదరో ఫలముందెదరంతమందు ఇతరులకు లేనట్టి ఆ ఘనతను నీకిచ్చే ఇతరులకు లేనట్టి ఆ ఘనతను నీకిచ్చే కృతజ్ఞుడవై కొనియాడు ప్రభు పాద సన్నిధిని కృతజ్ఞుడవై కొనియాడు ప్రభు పాద సన్నిధిని నీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకోనివే పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయననే. దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు మనము ధ్యానించు. బైబిల్ ఎత్తి బైబిల్ పలకాలి. యేసుని వాక్కు నిత్యం నిలిచిన యేసుని వాక్కు నిత్యము నిల్చు ఏమి మారిన పొల్లు పోదు భూమి ఆకాశముల్ గతించినాను మారాజు పల్కు మారాదు. యోహాను సువార్త చివరి అధ్యాయం 21 అధ్యాయము 15, 16, 17 వచనాలు. అందరూ మార్చి చదువుదాం. యోహాను సువార్త అధ్యాయం 15, 16, 17 వచనాలు. So when they had dined, Jesus said to Simon Peter, Simon, son of John, lovest thou me more than these? He saith unto him, Yea, Lord, thou knowest that I love thee. He saith unto him, Feed my lambs. 16 వచనం. And he saith unto him the third time, Simon, son of Jonas, lovest thou me? Peter was grieved because he said unto him the third time, Lovest thou me? And he said unto him, Lord, thou knowest all things. Thou knowest that I love thee. Jesus saith unto him, Feed my lambs. ప్రార్థిద్దాం. చిన్న మాట. మీ మార్గంలో మీరు నడిచినట్టు మార్గం బోధించండి ఆయన. బాలుడైన సమయంలో ఏ విధంగా మాట్లాడినారో మీ సేవకులైన మరి దానియేలు గోడ మీద రాత్రి యొక్క సత్యాన్ని కళ యొక్క భావం తెలియపరుస్తూ వచ్చినావు. అలా మీ సేవకు భక్తి గారి కూడా వాక్య ప్రత్యక్షత ఇచ్చావు. అలాగే మీ స్వరం మాకు ఏలియాకు నీ స్వరం వినిపించేవాడు వాడు మాతో కూడా మాట్లాడి సంధించము. మేము మెల్లైన మధురమైన స్వరము మేము వినగలుగుటకు సహాయపడండి. ఆత్మీయమైన చెవులు గ్రహించడం మాకు అనుగించము. మా మనోతో వెలిగించు. నిలబడిచిన మీద ఆశలు కూడా అభిషేకించి వాడుకోనండి. Matthew 10:20, Luke 12:12, Luke 21:15 వాగ్దానం కోరుకుంటున్నాం. మీ వాక్యము శక్తి అధికారంతో వెలువట్లో సాయం చేయండి. మీ స్వరం తప్ప వేరే స్వరం మాకు వినపడకుండా చేయండి. లోకం పయనించి మనుషుల పయనించి మా దృష్టిని మళ్లించి మీ మీద మేము కాన్సన్ట్రేట్ చేయగలిగి సహాయపడమనుకోవచ్చు. మైక్ను ఎలక్ట్రిసిటీ మీ స్వాన్లు పెట్టుకోండి. మా హృదయాన్ని మీ స్వాన్లు పెట్టి మా చుట్టూ మీ కంచి మేము
మీ రక్తంలో తీసుకొస్తున్నాం ప్రభా. మరి మమ్మల్ని కడిగి శుద్ధీకరించండి. రిసీవింగ్ స్వీట్ మాకు అనుగ్రహించి మనం కోరచ్చు. నా సేవలో ఇంకా ఆత్మీయంగా ఎదుగుటకు కృపనే మనం కోరచ్చు. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, మనము చదివిన ఈ యొక్క లేఖన భాగంలో మరి యేసు ప్రభు తాను తిరిగి లేచిన తర్వాత శిష్యులు కనబడినప్పుడు శిష్యులకి పరిచర్య యొక్క బాధ్యత అప్పగిస్తూ అందులో ఒక శిష్యుడు అయిన పేతురుతో ఈ మాట్లాడతాడు. 15వ వచనం కదా, ఏమంటున్నాడు చూడండి. ఎవరు చదవన్న మాట తెలుగులో. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగగా, చూడండి యేసు ప్రభు మరి పేతురుతో ఈ మాట అంటాడు, సీమోను నీవు వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అలా 3 సార్లు అడుగుతాడు ప్రభు. చూడండి, పరిచయం చేసే చాలా మరి బీటీహెచ్లు ఎంటీహెచ్లు అవి చేస్తూ ఉంటారు. కానీ నా ఉద్దేశ ప్రకారము దేవుని సేవ చేయాలంటే క్వాలిఫికేషన్ ఏంటంటే ఎవరిని ప్రేమించాలి మనము? మొట్టమొదటి క్వాలిఫికేషన్ అది. అర్థమైందండి? బీటీహెచ్లు ప్రభువుని ప్రేమించకుండా సేవ ఏంటండి? చాలామంది ఏం ప్రేమిస్తారు ఈ రోజుల్లో? ఎక్కువ సేవ దేనికోసం అంటే ఒకటి ధనము కదా, బాగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఏంటంటే ధనాపేక్షతో సేవ చేస్తారు. రెండవది పేరు ప్రఖ్యాతులు, అంటే నేము ఫేమ్, సెలబ్రిటీ లాగా అవ్వాలి సేవ, ఆ ఉద్దేశంతో సేవ. మూడవది ఏంటంటే అధికారము, సంఘాల్లో అధికారులు ఉండాలి. అలాగే పాస్టర్ అంటే అయ్యగారు అమ్మగారు అనిపించుకుంటే బాగుంటుంది కదా అని ఏ పాస్టర్ గారు అని అనడానికి వీల్లేదు. కొన్ని చర్చలు అయితే ఏమంటారు? ఏమన్నారంటే వారిని అయ్యగారు అనాలి, లేకపోతే ఇంకా అమ్మగారిని ఏమనాలి? అమ్మగారే పిలాలి. చూడండి, అలాగే అయిపోయింది సేవ. కానీ సేవ చేయాలంటే ముందు ఎవరు ప్రేమించి నేర్చుకోవాలి? ప్రభువుని. ప్రభువుని ప్రేమించలేని సేవ వ్యర్థమైంది. కాబట్టి దేవుడు కోరుతున్నాడు అటువంటి సేవ. అందుకే యేసు ప్రభు పేతురుని అడుగుతున్నాడు, చూడు ఇక్కడ నుంచి మీరు సేవ చేయాలి కనుక ముందు నన్ను ప్రేమిస్తున్నారా? అది మనం పరీక్షించుకోవాలి సేవలో. ఎవ్రీడే మన యొక్క ప్రశ్న అది, ప్రభా ఈరోజు నేను ప్రేమించడంలో తప్పిపోయినాను. ప్రభు చెప్పాడు కదండి రుజువు, మీరు నన్ను ప్రేమించిన మీరేం చేస్తారు? నా ఆజ్ఞలను గైకొందురు. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం చదవండి. మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలను గైకొందురు. కాబట్టి ప్రభువుని ప్రేమించేవాడు రుజువు ఏంటంటే మనం ఏం చేస్తాము? ఆయన ఆజ్ఞలను గైకొంటాం. ఆయన వాక్యానుసారంగా ఉంటుంది మన వ్యక్తిగతమైన జీవితము, కుటుంబ జీవితము, మూడవదిగా సంఘ జీవితం. కాబట్టి ఇవి ప్రభువుని ప్రేమించేవారు రుజువు. అది ఏం చేస్తామంటే ఆయన మాటకు లోబడి ఆయన వాక్యానుసారంగా మనం జీవించేవారు ఉంటాం. మన పరిచర్య వాక్యానుసారంగా ఉంటుంది, ఆత్మీయమైన పరిచర్య ఉంటుంది. కాబట్టి ప్రభువుని ప్రేమించని సేవలో ఉంటుందంటే ఆ వాక్యానుసారంగా ఉండదు, లోకరీతి మనుషులకి భయపడి సేవ చేసేవారు ఉంటాం. ఇలా ఎక్కువసేపు చెప్తే వీళ్ళు ఏమనుకుంటారు, లేకపోతే ఈ వాక్యం చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు. అక్కడ నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావంటే ప్రభువుని కాదు, మనుషులను బట్టి నీ సేవ జరుగుతుంది. భక్సింగ్ గారు మరి ఉదయం 10 గంటలు మొదలేసి 5 గంటలకు వదిలిపోయాడు. ఆయన ఎవరేమనుకో నాకు అనవసరం. ఎవరు ప్రేమించాలి మనము? వచ్చేవాడు వస్తాడు, కూర్చుంటాడు అంతసేపు, లేకపోతే వెళ్ళిపోతాడు అంతే. మనం మాత్రం మనం ఏం తప్పకూడదు, దేవుని వాక్య క్రమాన్ని తప్పిపోకూడదు. ఈ సంఘ దర్శనం కూడా మరి 2వ దినవృత్తాంతుల గ్రంథం 28వ అధ్యాయం 29, 30 ఈ అధ్యాయం మనం చదివితే ఆదివారం పరిచర్య ఎలా జరుగుతుంది ఈ 3 మనం గమనించగలుగుతాం. హిజ్కియా రాజు దేవుని మందిర పరిచయను క్రమంలోకి తీసుకొచ్చాడు. ఎలాంటి క్రమమో అలా జరుగుతుంది మనది. మీరు జాగ్రత్తగా గమనించి చూస్తే మరి 29, 30, 31 అధ్యాయం 2వ దినవృత్తాంతుల గ్రంథము 29, 30, 31. మొట్టమొదటి ప్రార్థన మొదలుకొని చివరి ఆఫరింగ్స్ వరకు కూడా ఆ క్రమం తీసుకొచ్చి పెట్టారు.
కాబట్టి దైవికమైన క్రమం అది, డివైన్ ఆర్డర్ లేకుండా, దేవుని యొక్క ప్రేమ లేకుండా ఎవరు కూడా దేవుని సేవ చేసి వ్యర్థమే. మనం అనుకుంటాం ఏదో సేవ చేసి సంఘాలు కట్టేస్తాం అనుకుంటాం, కానీ ప్రభు అడితే ఇందాక మనం చదివాం కదండి ఒక వచనం, ఏంటది? నేనైతే వైజ్ మాస్టర్ బిల్డర్గా పునాది వేశాను, కానీ దాని మీద కట్టేవాడు మీరు ఎలా కడుతున్నారో చూసుకోండి. ఏమన్నాడు? విలువైన రాళ్ళు, బంగారము, వెండి, వెలగల రాళ్ళు, దాంతో కూడా ఇంకోటి ఉన్నాయి, ఏంటయ్యి? చెక్క, గడ్డి, ఈ ఆత్మ అనమాట. ఏటితో కడుతున్నాం మరి మనం సంఘం? విలువైన అంటే మన పరిచయం కూడా ఒకరోజు దేని గుండా వెళ్తుంది? అగ్ని పరీక్ష కూడా వెళ్ళినప్పుడు నిలబడాల పరిచయం. ఏమి నిలబడతాయి? విలువైన రాళ్ళు నిలబడతాయి కదండి. అగ్ని పరీక్ష లేకుండా విలువ రాదు రాళ్ళకి. బంగారం నిలబడుతుంది, వెండి నిలబడుతుంది, కానీ కర్ర, గడ్డి, కొయ్యగాలు ఈ నిలబడవు. అది కూడా చాలా అది యేసుప్రభు కూడా అన్నాడు, మీరు నన్ను సేవించాలనుకుంటే నన్ను వెంబడించండి. ముందు ఏమి నేర్చుకోవాలి మనము? ప్రభువుని వెంబడించడం నేర్చుకోవాలి. 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం చదవండి ఎవరైనా. యోహాను సువార్త 12. ఒకడు నన్ను ప్రేమించిన నన్ను వెంబడించును, అప్పుడు నేను ఎక్కడుందును అక్కడ నా సేవకుడు ఉన్నను. ఒకడు నన్ను సేవించినల్లా, ప్రభువుని సేవించాలంటే ఏం చేయాలి మనము? రెండోదిగా ఆయన్ని వెంబడించాలి. ప్రభువుని వెంబడించి సేవ చేయాలి. అంటే ప్రభు ఏ విధంగా పరిచయం చేసాడు అలా చేయాలి కదా, ఆయన చూపించాడు మచ్చగా. యేసు ప్రభు ఎగ్జాంపుల్, మంచి సేవకుడుగా. ఎందుకంటే ఆయన పరిచర్య ప్రార్థనతో మొదలుపెట్టాడు. పరిచర్య అంతటిను ప్రతి శోధన కూడా వాక్యంతో జయించుకుంటూ వచ్చాడు కదా. ఇవన్నీ మనకు తెలుసు. శత్రువుని జయించడానికి ఆయన వాడిన వాయుధం ఏంటంటే వాక్యమే. సాతాను వచ్చాడనేది ఇలా రాయబడి ఉంది కదా, దేవుని వాక్యం అంటే ప్రభు అని ఇలాగా కూడా రాయబడింది అని కదా. ఒక రొట్టె మాత్రం వల్లనే కాదు, కానీ ఈ రాళ్ళు రొట్టెగా చేసుకొని తినొచ్చు కదా, నువ్వు దేవుని కుమారుడు, నువ్వు దేవుని కుమారుడు అని రాయబడింది కదా. అంటే ఆయన అంటున్నాడు, అవును నేను దేవుని కుమారుడిని, కానీ ఇలా కూడా రాయబడింది. ఏంటది? అలాగ మనము నేర్చుకోవాలి. శత్రువుని ముందు మరి ప్రభు సేవలో ఎక్కువ సాతాను మన మీద పనిచేస్తుంటాడు. సాతాను గురి మన మీద ఉంటాడు. కాబట్టి ప్రతి మనము ఎవరు జయించగలుగుతామంటే, రెండోదిగా ఆయన ప్రేమించుట, రెండోది వెంబడించుట, మూడోది ఆయన వాక్యాన్ని బాగా తెలుసుకోవాలంట. ఏం చేయాలి మనము? చదువుకో. చాలామంది వాక్యం చదువు. తిమోతితో కూడా అంటాడు, తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. 2వ తిమోతి 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఏం చేయాలి? సత్యవాక్యాన్ని ఉపదేశించేవారు ఉండాలి. నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్త పడము. ఇంగ్లీష్లో అయితే స్టడీ అంటాడు. దేవునికి నువ్వు కనపరుచుకోవడానికి ముందు దేవుని వాక్యాన్ని ఏమంటాడో తెలుసండి? స్టడీ చేయి. వాక్యాన్ని ఏం చేయమంటాడు? బాగా ధ్యానించు, చదివి సిగ్గుపడనక్కర్లేని యోగ్యమైన పనివాడుగా నీ ఉండాలంటే దేవుని వాక్యాన్ని చదువుతుండాలి. దేవుని వాక్యాన్ని మరి ఇలా చెప్పినప్పుడు కూడా రాసుకుంటూ ఉండాలి. దేవుని వాక్యం టిక్కులు పెట్టుకొని రాసుకుంటుంటే ఇంటికి వెళ్ళి ఏం చేసి చూడండి. అపోస్తులైన కార్యాల్లో ఒక సంఘం ఉంటుంది, బెరియా అనే సంఘం. వాళ్ళు చాలా నోబుల్స్ అంటే చాలా బాగా చదువుకున్నవారు, హై పొజిషన్ ఉన్నవారు వాళ్ళందరూ కూడా. అటువంటి వారు అపోస్తులను శిలను ఇచ్చిన వాక్యాన్ని రాసుకుంటూ ఏం చేశారు? ఇంటికి వెళ్ళి చదివి అలా ఉన్నదో లేదో అని మళ్ళీ ఏం చేశారని చూడండి. అపోస్తుల పౌలు గొప్ప ప్రవక్త అయినా సరే వాళ్ళు ఏం చేశారు? మనం చూస్తే బెరియాకు ఒక్క పత్రిక కూడా రాయలేదు ఎవరు. ఎక్కడ తప్పు దొరకలేదు అన్నమాట. ఎక్కడండి? బెరియాలో ఉన్న సంఘం. అందుకొరకు ఒక పత్రిక కూడా ఏం చేయలేకపోయినాడు అపోస్తలుడైన పౌలు. ఇలా దేవుజనులు ఇప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని రాసుకోవాలి. మనం అంత కాదు కదా. బెరియాలో ఉన్న సంఘం నోబుల్స్ కాదు, అమాయనమైన వారు. కాబట్టి మనం ఏం చేస్తూ ఉండాలంటే ఆ వాక్యాన్ని రాసుకొని నిజంగా అవునా కదా చూసుకున్నావు. నీవు వ్యక్తిగతంగా చూసినప్పుడు కూడా మరి కొన్ని ట్రాన్స్లేషన్ మనం పెట్టుకోవాలి. బైబిల్ కూడా
బైబిల్ వివరణలు ఉంటాయి. ఎందుకు ఈ మాట ఎందుకు ఏ సందర్భంలో రాసాడు అని పెట్టుకొని మనం చదివినప్పుడు కరెక్ట్గా విజన్ వస్తుంది. దేవుని వాక్యం ఇదన్నమాట, ఇక్కడ అందుకొరకు ఈ మాట వాడమని. అలాగే మనము వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఎక్కడ కూడా మనం ఏం చేయం, సిగ్గుపడనక్కర్లే అని పనివాడుగా మనము సిద్ధపడతాం. అది వాక్యంతో అలా సిద్ధపడాలి. చాలామంది వాక్యం చదువుకోరు, ఎక్కువ మరి వ్యర్థమైన వాటి కొరకు వారు చూస్తూ ఉంటాం. చూడండి, కొంతమంది ఆ పెళ్ళిళ్ళలోని గట్ట ఒక అతను స్టీఫెన్ అని ఒక ఆయన అవడాలు వేసాడు. ఇప్పుడు అన్ని జోకులు వాటితో ఏం చేస్తారు, గడిపేస్తాం అలా కాలం. ప్రజలకి ఏం వాక్యం లేదు తెలుసా మీరు? నిజంగానే సంఘాలు ఏం లేదు, వాక్యం లేదు. ఎంతసేపు ఆ షోని చూసుకుంటున్నారు. ఆ స్టేజ్ మీద ఇలా ఇక్కడి నుంచి నడితే ఆ షో మంచి సూట్ వేసుకొని మంచి ఇదంతా అందంగా తయారు చేసుకుంటే ప్రజలు దానికి అట్రాక్ట్ అవుతున్నారు. వాక్యమే లేదు ఎక్కడ కూడా. వాక్యం ఇచ్చేవాడు లేడు. నిజంగానే పెద్ద పెద్ద దైవజనులుగా వాడు యూట్యూబ్లో పెట్టుకొని ఏమైపోయారంటే పెద్ద వీళ్ళు ఒక సెలబ్రిటీ లెవెల్ తెచ్చేసుకున్నారు. మనం అనుకుంటాం చాలా గొప్ప వాక్యం, వాళ్ళు చెప్పే వాక్యం చూడండి ఏమి లేదు, వాళ్ళ దగ్గర లేదు స్టఫ్. ఎందుకంటే వాక్యం చదవరు వారు, వాక్యంతో సంబంధం లేదు, బైబిల్ కూడా క్యారీ చేయరు వారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వెంబడించి సేవ చేసి అది గొప్ప సేవ. యేసు ప్రభు కూడా అదే చెప్తాడు, మీరు నన్ను సేవించిన ఎల్ల మీరు నన్ను ఏం చేయాలి, వెంబడించాలి. ముందు ఆయన వెంబడించాలి. ఆయన ఎలా సేవ చేశాడు చూడండి, యోహాను సువార్తలో ఆయన చెప్తాడు చూడండి. ఆయన ఆహారం ఏంటండి? యోహాను సువార్త 4వ అధ్యాయం 32వ వచనం చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. చూడండి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుడు ఏ ఉద్దేశంతో అయితే నిన్ను దేవుడు సేవకే పిలుచుకున్నాడో ఆ ఉద్దేశాన్ని ఏం చేయాలి, మనము కంప్లీట్ చేయాలి. ఆ ఉద్దేశం ట్రాక్ తప్పిపోతాం మనం. కానీ యేసుప్రభు ఎప్పుడు ట్రాక్ తప్ప. ఏదైతే ఉద్దేశంతో ఈ భూలోకానికి వచ్చినాడు ప్రభు, తండ్రి ఏ చిత్తంతో ప్రపంచినాడో దాన్ని ఎలా తీసుకున్నాడంటే, మనం ఆహారం లేకుండా ఎలా ఉండలేము, అలాగే దాన్ని ఏం చేశాడండి, ఒక గురిగా పెట్టుకున్నాడు. అది చేయకపోతే నేను వేస్ట్ అనమాట, నేను ఏదో అయిపోయినట్టు. ఇంకా భోజనం చేయకపోతే ఎలాగవుతాము? ఒక భోజనంతో పోల్చాడు. నా ఆహారం ఏంటో తెలుసా, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన పంపిన పనిని ఏం చేయాలి, నేను ఏ ఉద్దేశంతో నా తండ్రి పంపించినాడో దాన్ని ముగించేటంత వరకు కూడా. నీకు ఆకలి వేసినప్పుడు భోజనం ఎంత అవసరమో అంత అవసరంతో పెట్టుకున్నాడు దాన్ని, భోజనం కింద పెట్టుకున్నాడు గురి. మనమేమో ఏం చేసి చూడండి, చాలా మంది సేవకులు ఎవరండి, ఈ యొక్క యెషయా గ్రంథంలో అంటాడు చూడండి, యెషయా గ్రంథము 56వ అధ్యాయం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదవండి ఎవరైనా. వారి కాపరులు గుడ్డివారు, ఏంటండి, తెలివి లేని వారు, మూగ కుక్కలు. దేవుడు పోల్చాడు, కుక్కలో పోల్చాడు చూడండి. తర్వాత అండి, మొరగరు వారు. తర్వాత అండి, కలవరించుచు ఎప్పుడు పడుకుని ఉంటారట, నిద్రాసక్తులు. సేవకులందరూ కూడా అలాగే అయిపోయినారు కదండి. ఇంతమంది సేవకులు కూడా 2 రోజులు జరిగేది తెలుసా అండి, 2 రోజులు జరిగేది. ఆ రాత్రి చూసామని అందరూ పడుకునేవారండి, అందరూ పడుకునేవారు. నిజంగానే సేవకులు అప్పుడు 200, 300 మంది వచ్చేవారు. నేను పాడేరు సేవకు వెళ్ళినప్పుడు అయితే అందరూ పడుకున్నారు. అర్ధరాత్రి 2 గంటలు చూస్తే అందరూ పడుకుని ఉన్నారు. చాలా బాధేసి. సేవకులు ఏం చేయాలండి, ఏమన్నాడు సేవకుల్ని? చూడండి, ఇక్కడ కీర్తన గ్రంథంలో రాయబడింది కదా, 131 దావీదు కీర్తన ఏమంటాడు? రాత్రి అంతా దేవుని 134వ దావీదు కీర్తన 1వ వచనం చదవండి. 134వ దావీదు కీర్తన 1వ వచనం. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలిచిండు వారులారా అన్నారు. ఆ సేవకులు ఎవరండి? యెహోవా మందిరంలో ఎక్కడున్నారు వారు? నిలబడి ఉన్నారంటే ప్రార్థన చేసేవారు. అప్పుడు పూర్వం రాత్రి అంతా వారి పని అదే, సేవకుల పని. ఒక గ్యాంగ్ ఉండేది. ఆ గ్యాంగ్ ఈరోజు ఒక వారం అంతా వాళ్ళ డ్యూటీ. మళ్ళీ నెక్స్ట్ వచ్చేవారు అన్నమాట యాజకులు. వారు రాత్రి అంతా ఎవరి కోసం ప్రార్థన చేస్తుండేవారు? ఇశ్రాయేల్ ప్రజలందరూ పేరు పేరు రాత్రి అంతా.
మనవాళ్ళు ఎక్కడండి? ప్రార్థన జీవితం ఉందా? ప్రార్థన జీవితం వాళ్ళ ప్రార్థన జీవితం మెలుగుతత్వం లేకపోతే ఏమన్నాడు చూడండి, ఎవరితో పోల్చాడు మనల్ని? కుక్కలు. ఇంకేముంటాయంటే ఆ కుక్కలకి ఎటువంటి ఆశ ఉందంటే 11వ వచనం కూడా అంటాడు, కుక్కలు తిండికి ఆతృతపడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, దేనిని కూడా మంచి ఏంటో చెడు కూడా వివేచింపజాలని పోయినారు. వారందరూ తమకి ఇష్టమైన మార్గంలో పోవుదురు. వాళ్ళకి ఏదైతే ప్రయోజనమో ఒక్కడు కూడా కాదు, మొత్తం అందరూ ఎవరు ఎంత దౌర్భాగ్య స్థితి. కాబట్టి అటువంటి సేవ కాదు మనం చేయాల్సి. మనం అన్నాం కదా, మనం ఎలా పిలిచాడు? ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు. మరి ఆ పిలుపుకు తగ్గట్టు మనము ప్రవర్తిస్తున్నామా? మనం నిద్రపోయి లేచినాడు గుర్తు, అయ్యో దేవుడు నన్ను ఎందుకు పిలిచినాడు, లేదా ఏంటి నిద్రపోతున్నాడు అంటే ఇది మనం నిద్ర లేవగానే ఏం రావాలి? అయ్యో నేనేంటి ఇలా పడుకునిపోయానంటే. ఒకసారి మనం అలసిపోయి పడుకుంటాం కదండి, అలసిపోయి పడుకుంటాం, సడన్గా మెలుగు వస్తుంది, ప్రార్థన చేయండి. అప్పుడు వెంటనే అనిపిస్తుంది మనం పిలిచిన పిలుపు ఏంటి, మనం చేసే పని ఏంటి. అయ్యో దేవుడు, మనమేమో అందరం ప్రార్థన చేయాలి, నీ పిలుపు ఉన్నతమైన పిలుపు అన్నాడు, ఏంటి నేను ఎలా పడుకునిపోయానంటే అలసిపోయి అని మళ్ళీ మనం ఏం చేయాలి? మనము రియాక్ట్ ప్రభువుకి దగ్గర క్షమాపణ అడిగి మళ్ళీ ఏం చేయాలి మనము? అలాగ మనము, ఎందుకంటే మానవుడిగా మనం అలసిపోతాం, కొన్ని ఎన్నో దూర పరిచయాలకు వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. కానీ ప్రభు లేపుతాడు మన దేవుని సేవకు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన జీవితం మొదలు పెడతావో, మెలుకుగా ఉండమో, దేవుడు లేపుతాడు. లేక ఒకసారి ఏమైంది, నువ్వు ఏం చేయాలి ఇప్పుడు? నాతో గడిపే సమయం వచ్చింది. ప్రభు వస్తాడు నీ దగ్గర. ఇర్మియా దగ్గరికి వచ్చాడండి, విలాప వాక్యాలు మనం చూస్తాం. ప్రభు నేను నీకు మొరపెట్టుగా నువ్వు నా దగ్గరికి ఏం చేసినావు? వచ్చాడు ప్రభు, వచ్చి కూర్చున్నాడు, మనతో కూర్చుంటాడు ప్రభు. అందుకొరకు ఆ సమయాన్ని మనం పాడు చేసుకోకూడదు. అర్థమైందండి? బూడి అంటే మనం చనిపోయారు తిమోతి, ఆవిడ ప్రతి శనివారము ఉపవాసం ఉండేదంట ఉదయం పూట. బక్సింగ్ అంకుల్ మేనకోళ్ళ కింద అనేవారు అనమాట. ఆవిడ చెప్పేది, మనం సాక్షి చనిపోకముందు బక్సింగ్ గారు అని అంట, నువ్వు పగలైతే బాగా డిస్టర్బ్ అయిపోతావు, ఎప్పుడు చేయి ఉపవాస ప్రార్థన? రాత్రి నిన్ను ఎవరు కూడా ఏం చేయరు, నీతో ప్రభు మాట్లాడతాడు కూడా. అందుకే ఎవరు బక్సింగ్ గారు రాత్రి అంతా ఎందుకు చేసేవాడు? ఎవరితో మాట్లాడాలి? ప్రభు వచ్చాడు, డిస్టర్బెన్స్ ఉండదు పగలైతే, రాత్రి అయితే. కాబట్టి మనం నిద్రపోకూడదు, మెలుకుగా ఉండాలి. మన సేవ పరిచయాలు బలంగా ఉండాలంటే చూడండి, మనము సేవ అంటే ఏదో అనేక పెద్ద సంఘం కట్టేసాం, కానీ మన సంఘం ఎలా ఎదుగుతుందో అది చాలా ప్రాముఖ్యం కదండి. ఇక్కడ అంటాడు ఎఫెసీలో అపోస్తలుడైన పౌలు, మరి ఎఫెసీలు రాసిన పత్రికలో వారి గురించి ప్రార్థన చేస్తున్నాడండి. నేను సంఘం కట్టేసానని వదులుకోలేదు ఆయన. ఏమన్నాడు చూడండి ఇక్కడ, వారి సంఘం గురించి ప్రార్థన. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదవండి. కొన్ని పాయింట్లు మనం చూద్దాం. మీ విషయమై నేను మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ మనోనేత్రం వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని. అది మన సంఘంలో ఇలా ఉండాలి. మన సంఘం ఏం చేయాలి? వారి మనోనేత్రం వెలిగించబడి ఉన్నతమైన పిలుపుతో దేవుడు ఏదైతే పిలుచున్నా ఆ పిలుపు యొక్క నిరీక్షణ, పిలుపులోని నిరీక్షణ ఎట్టిది, పరిశుద్ధులకు శ్వాసలోనే మహిమేశ్వరం ఎట్టిదో మీరందరూ తెలుసుకోవాలి. మన సంఘాన్ని అలా పెంచాలి. సంఘం 10 మంది అవ్వచ్చు, 30 మంది అవ్వచ్చు, చిన్న సంఘం అవ్వచ్చు, కానీ ఇలా పెంచాలి సంఘాన్ని. 100,000, 1,00,000 నేను వచ్చేసేయండి మా పెద్ద సంఘం అండి కాకినాడలో, లేకపోతే ఎక్కడ హైదరాబాద్లో మాదే పెద్ద సంఘం అని చెప్పుకుంటే కాదు. ఇలా పెంచుతుందా మన సంఘం? ఎలా పెరుగుతుందా? ఆత్మీయంగా పెరుగుతుందా సంఘము? తర్వాత అంటాడు, ఇంకేమంటాడండి? తర్వాత 20వ వచనం కూడా చదవండి. 20వ వచనం, ఆయన బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి
ఆ, 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 ఆ. ఈ యుగమునందు మాత్రమే కాక ఈ రాబోవు యుగములందును ఆ, హెచ్చుగా పరలోకమందు చూడండి యేసు ప్రభుని ఎలాగ హెచ్చించాడో ఈ జ్ఞానంలో తీసుకురావాలి సంఘాన్ని. తర్వాత అంటాడు 3వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 వచనం చదవండి. 14 వచనం నుంచి, ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదనున్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యం చెప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరిపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎంతో గ్రహించుటకు మించి క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ఇది సంఘం అంటే, ఇది పెంచడం సంఘాన్ని ఇలా కట్టాలి. అది విలువైన రాళ్ళు, బంగారము, ఇలా ఎవరైతే ఎదుగుతున్నారో ఆత్మీయంగా వాళ్ళు విలువైన రాళ్ళు. తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా 1వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. 9, 10, 11 వచనాలు. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలుగుటకును మీ ప్రేమ తెలివితోను సకల విధమైన అనుభవ జ్ఞానమందు అంతకంతకు అభివృద్ధి పొందవలనియు దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకోవాలని క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించు. ఇది మన సంఘం యొక్క గురి కలిగి ఉండాలి. అది పెంచడం అంటే సంఘాన్ని. అర్థమైందండి? దేవుడి సంఘాన్ని పెంచుట్లో ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు ఎలా ప్రేమించగలుగుతారు సంఘాన్ని? నిజంగా యేసు ప్రభువుని ప్రేమించేవారు, ఆయన వెంబడించేవారు. ప్రభు ఎప్పుడు కూడా వారి గురించి ఆలోచించేవారు. అలాగే పెంచుకుంటూ వచ్చాడు వారిని 3.5 సంవత్సరాలు. అందుకొరకు వారు అలా నిలబడిపోయినారు. తర్వాత కదండి ఏమన్నారు? ముందైతే పారిపోయారు, కానీ యేసులో తిరిగి లేచిన తర్వాత ఒక్కొక్కరు వాళ్ళు ఎలా చనిపోయారంటే ప్రాణాలు అర్పించారు. పేతురు అన్నాడు, నన్ను మరణం అంటే పారిపోయాడు. యేసు ప్రభుతో ఉన్నావు కదా, చిన్న పాప అంటే నాకు తెలియదు, అమ్మాయి అబద్ధం ఆడుతున్నాడు. ఎవరిని చూసేవో నేను కదా, ఎవరండి? అలాంటి ఆయన ఏం చెప్పారు తెలుసా? సిలువ వేసినప్పుడు ఆ నీతిమంతుని మీరు నిటారుగా సిలువ వేశారు, నన్ను ఎలాగేయండి? తల కిందలుగా. ఎలా ఉంది ప్రియమైన వాడు? ఇది చాలా ప్రాముఖ్యం. కానీ ఇలాంటి మరి ఇశ్రాయేలు ఉన్న కాపర వలె మనం ఉండకూడదని మన యొక్క ఆశ. అలాంటి కాపరులు చూడండి, ఇంకా ఇర్మియా గ్రంథంలో కూడా అంటాడు. అలాంటి మనం కొన్ని హెచ్చరికలు తీసుకుందాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 9 గ్రంథము ఇలా చదివిస్తున్నాడు. ప్రవక్తల చేత మీరు మోసపోకుడి, మీలో కలగని వారి మాటలు వినకుడి, వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములతో మీతో
చూడండి దేవుడు ఎలా అన్నాడు మీ గురించి, ఇలా చెప్పమంటున్నాడు అంటాడు. ఒక ఆవిడ వచ్చిందంట, ఒక ఒక పాస్టర్ గారు ఒక ఇంటికి, తెలుసంటే ఒక మా ఇంటికి వచ్చింది ఆవిడ. పాస్టర్ గారు మేము చర్చికి వెళ్ళి పాస్టర్ ఇలా అంటున్నారు, మాకు ఏం చేయాలో తెలియదు. ఆవిడకి భర్త చనిపోయాడు. చనిపోతే ఇన్సూరెన్స్ ఒక 5 లక్షలు వచ్చింది అనమాట. ఏమొచ్చిందండి? ఈవిడ ఏమేయడం లేదు, 5 లక్షలు దశంభాగం ఇవ్వడం లేదు. 2 నెలలు చూశాడు, 3 నెలలు ఇవ్వటం లేదు. ఓ రోజు తెల్లవారుజామున వచ్చాడు. ఏమని? ఆవిడ ఇవ్వటం లేదు, ఏం చేయాలనుకున్నాడు. రేటు పాస్టర్ గారు వచ్చేసి, అమ్మ నాకు రాత్రి కల్లో దేవుడు కనబడి నేను చర్చ్ అంతటికి టైల్స్ వేయించమంటాడు అంటున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు వెళ్తున్నామా? 10 సంవత్సరాల నుంచి వెళ్తున్నానంట. ఆయనకి ఇప్పుడే నీకు టైల్స్ అలా అలా తెలిసిందా, టైల్స్ వేయించాలని నీకు డబ్బులు వచ్చేది తెలిసి వచ్చి ఉంటాడు అని నేను చెప్పాను. చూడండి ఎలా ఉందో పరిస్థితి. అర్థమైందండి? ఏమంటారు వాళ్ళు? ఎవరు చెప్పారంటారు? ఎవరి మీద దోస్తారు ఇది? దేవుడు అన్నాడండి, దేవుడు చెప్పాడంట. ఎంత దౌర్భాగ్య స్థితి అండి ఇది. ఇంకా కొంతమంది సేవకులు ఉన్నారు, కొంతమంది పాస్టర్లు. చూడండి ఇక్కడ రాయబడింది యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. యెహెజ్కేలు గ్రంథం 13:3-4. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దర్శనమేమియు కలుక్కున్నాను, స్వబుద్ధిని అనుసరించుచు. వాళ్ళు స్వబుద్ధిని ఆధారం చేసుకుని వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు. ఇది దాన్ని ఏమంటారు అంటే నడిపించాడు అంటారు. స్వబుద్ధితోటి నడిపించబడి ఎవరు నడిపిస్తాడు అంటారు? దేవుడే నడిపిస్తాడు అంటారు. బైబిల్లో ఉదాహరణ చెప్తాను చూడండి. ఎలా ఉండాలి? ఉండాలి, అవునా కదా? దాన్ని నొక్కిపెట్టి చెప్పాడు ఎవరు? అపోస్తలుడు. అని 3 సార్లు చెప్పాడు. కానీ బయట ఏమంటుంది? ఒక డాక్టర్ నాతో వాదించాడు. ఒక డాక్టర్, మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్, ఆయన సేవ చేస్తాడు అనమాట. అదేదో ఉత్తినే నోట్లో అలాగ అనేసాడు డెవరెంట్. అపోస్తలుడైన పౌలు నోటి మాటతో అలాగ అన్నాడు, అంతేగాని అది కాదు. ఇప్పుడు స్త్రీలు వాడబడతారు కదా, చాలామంది పాస్టర్లకు కూర్చుని భార్యలను ఏం చేస్తున్నారు? నేను పెళ్ళికి వెళ్ళాను, నన్ను ప్రార్థన చేయమని స్టేజ్ మీద ప్రార్థన చేస్తూ ఇప్పుడు వాక్యం చెప్తారన్నాడు ఆ పాస్టర్ గారు. ఎవరు? మన అమ్మగారు వచ్చి ఏం చెప్తారు? వాక్యం. ఎవరు చెప్తున్నారు వాక్యము? ఆవిడ అంటది, దేవుడు తన మహాకృపనిచ్చి దేవుడు మీ మధ్య నన్ను ఏం చేశాడు? నిలబెట్టుకున్నాడు. ఇదన్నమాట. ఎవరు నడిపిస్తున్నాడు అనుకుంటారు వీళ్ళు? అది వాక్యానికి విరుద్ధమైందని అర్థం కాక వారికి ఎవరు నడిపిస్తున్నాడు అనుకోండి. ఇదన్నమాట. వారు స్వబుద్ధిని ఆధారం చేసుకొని వెళుతూ ఇది ఎవరు చేస్తారంటారండి? దేవుడే చేస్తాడు. దేవుడు ఆత్మ నడిపించిందని అంటారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? స్త్రీలు మౌనంగా ఉండాలని. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా వాక్యాన్ని అనుసరించే వెళ్తాడు, కానీ వాక్యాన్ని మీరు వెళ్ళండి. పరిశుద్ధాత్ముడు లీడింగ్ కూడా వాక్యానుసారంగా ఉంటారు. యేసుప్రభువు చెప్పాడు, ఆత్మ అంటే ఏంటండి? నేను మీతో చెప్పిన మాటలు మాటలు ఆత్మయను జీవమునై. పరిశుద్ధాత్మ వాక్యాన్ని అనుసరించే వెళ్తాడు, అదే నడిపింపు. వాక్యానుసారంగానే నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు. ఎప్పుడు కూడా వాక్యం తప్పిపోడు. అందుకని రాయింది, సత్య స్వరూపైన ఆత్మ మిమ్మల్ని ఎందుకు నడిపిస్తుంది? సర్వసత్యం అబద్ధానికి నడిపిస్తుంది. వాక్యాన్ని విరుద్ధంగా పరిశుద్ధాత్మ పని ఎక్కడ అంటే ఇలా నడిపించబడి ఎవరి మీద నెట్టేస్తున్నారు? తెలుగుగా దేవుని. ఇదే అంటున్నాడు. అందుకొరకే 13-14 వచ్చిన చూడండి. ఇంకేమంటాడు? వారు నక్కలాంటి వారు అంటాడు. 4 వచ్చిన చూడండి. నక్కలతో ఎలా ఉన్నారంటే వారు సరిపోయినట్టు ఉన్నారు అనమాట. సాటిగా ఉన్నారంటే కరెక్ట్గా నక్కలా ఉన్నారు. నక్క గోతుగడక ఉంటుంది అనమాట. దాని ఏమంటారంటే దానికి ఏదో బయటకు వస్తే టక్కుమని పట్టుకొని చూస్తారు. ప్రియమైన వాడు, మన సేవ ఎలా ఉందేమో చూసుకోండి ఒకసారి. వాక్యానుసారమైన సేవ. తర్వాత చివరిగా యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపురుల గురించి ఈ మాటలు ప్రవచింపము. ఆ కాపురుల తిట్లను ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తమ కడుపు నింపుకొను
ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలను కదా. మీరు గొర్రెలను వధించి కొవ్వును తిని తప్పుకొందరు కానీ గొర్రెలు ఏం చేయరు వారు? వచ్చిన గొర్రెలు దాన్ని ఎంత దోచుకొని తిందామో అదే చూస్తూ ఉంటారు. తర్వాత అండి దాన్ని మేపరు, వాక్యంతో ఏం చేయరు, మేపరు. తర్వాత బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచురు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలికొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఏలుదురు. కఠిన మనసుతో ఏలుతారు, బలత్కారం. ఎంత ఇవన్నీ మీకు అర్థమవుతుంది, అందుకే నేను వివరించడం లేదు, చాలా సింపుల్గా అర్థం చేసుకోవడం. ప్రియమైన వాడ, అందుకొరకే మన సేవ ఎలా ఉంది. అందుకొరకు ప్రభు అన్నాడు, ఆయన సేవ చేయాలంటే ఏం చేయమన్నాడు? నన్ను సేవించేవాడు ముందు ఆయన ఏం చేయాలి? వెంబడించాలి. ఆయన అన్నాడు కదా, నేను సాత్వికుడను దీన మనసుగా, నా దగ్గర నేర్చుకోండి. ఆయన ప్రేమ కలిగాడు ప్రభు. ఆయన దగ్గర నేర్చుకుంటే అప్పుడు కరెక్ట్ సేవ వస్తుంది, కరెక్ట్ ఉద్దేశంతో సేవ చేయగలుగుతాం. మన విశ్వాసం కూడా పెరుగుతుంది. ప్రభు చేసిన సేవలాగా నేను కూడా అనుసరించాలి అన్నప్పుడు నువ్వు వాక్యం చదివితే మనకు తెలుసు ప్రభు ఎలా సేవ చేస్తున్నాడు. ఆయన చూడంటాడు ఇంకా యోహాను సువార్తలోని, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టము నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే. నా ఇష్టం, మన ఇష్టం నెరవేర్చుకోకూడదు. ఎవరి ఇష్టం నెరవేర్చాలి? యేసు ప్రభువుకి ఏది ఇష్టం అది నెరవేర్చాలి. 3వది అంటాడు 8వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకు ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక. చూడండి, ఐ స్పీక్ టు ద వరల్డ్ దోస్ విచ్ ఐ హ్యావ్ హర్డ్ ఆఫ్ హిమ్ అంటాడు కదండి. 26వ వచనం కూడా, 26 కూడా చదవండి. నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు ఏం చేయాలి? మనము ప్రభు దగ్గర తీసుకోవాలి వర్తమానం. ప్రభు ఏం చెప్పండి ఇప్పుడు అంటే ఆయనకు తెలుసు వాళ్ళ నీడ్ ఎవరికి ఏ నీడ్ ఉంది అక్కడ ఎవరికి తెలుసు అని మనకు తెలియదు కదా. మనం వెళ్ళమే ప్లెయిన్ హార్టెడ్గా మనం ఎప్పుడైతే ప్రభు వర్తమానం తీసుకొని వెళ్తామో అప్పుడు అందరి నీడ్ ఏమవుతుంది? అక్కడ తీర్చబడతాం. ఇది యేసు ప్రభు యొక్క సేవ. కొన్ని విషయాలు చాలా ఉన్నాయి సేవ గురించి మనం చూస్తే రాయబడింది కదా. ఈ భూలోకంలో పుస్తకాలు ఇవి కూడా సరిపోవు, కానీ మనకున్న ఆయుష్ 80 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ మనం చేయలేము. ఈ లోపల మనం చేయాల్సింది ఈ కొన్ని ముచ్చుకైనా మనం ఏం చేయాలి? దేవుని సేవను ఆయన ప్రేమిస్తూ ఆయన వెంబడించి ఆయన ఏ విధంగా సేవ చేస్తున్నాడో, ఆయన ఎలాగ ఏది ఆహారమే ఉంది, ఏ గురి పెట్టుకొని సేవ చేయాలి, ఆ గురితో మనం వెళ్ళాలి. అట్టి అనుభవంతో దేవుడు మనం సిద్ధపరచుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రభువా, నీ ప్రేమ కొరకు వందనములు. ఈ సెకండ్ సెషన్లో కూడా సేవకులంగా ప్రభువా తండ్రి, మేము నిన్ను ప్రేమించాలని, నీ మందను కాయాలని, వాటిని మేపాలని, వాటి విషయమే శ్రద్ధ తీసుకోవాలని, మా స్వార్థం కొరకు, మా అక్కర కొరకు, మాకు నచ్చినట్లుగా, మాకు తోచినట్లుగా వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించాలని మీరు కోరట్లేదు ప్రభువా తండ్రి. మీ ఆశ, మీ కోరిక మా జీవితాల్లో నెరవేర్చుట కొరకు
ఆ విధంగా మా ఆయుష్ కాలంలో తృప్తితో కూడినటువంటి సేవ చేయుట కొరకు సహాయపడుతూ రండి. నీ వాక్యం కొరకు వందనములు, స్తోత్రాలు. ప్రభువా, ఈ దినం ఉదయకాలం ఇప్పుడు మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి ఇంతవరకు తోడుగా ఉన్నారు. రాత్రి మీటింగ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సువార్త కూడిక అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలిగినట్లు సహాయపడండి. నీ బిడ్డలు నడిపించండి. నీ సన్నిధిలో మమ్మల్ని సంతోషింపచేయండి. ప్రభువా, నీ దాసులు కొంతమంది ఇప్పుడు తిరిగి ప్రయాణం వెళ్ళాలి. క్షేమంగా తీసుకువెళ్ళండి. నీకు వందనములు. తల వంచి స్తుతిస్తూ, నీ హస్తాలకు అప్పగిస్తూ, నీ వైపు చూస్తూ ఇంతవరకు జరిగించిన పరిచర్యను ముద్రించి ముందు పరిచర్య కొరకై సిద్ధపరుస్తూ రండి అని యేసునామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసం నిత్యము ఇప్పుడు ఎల్లప్పుడూ మనతో నుండి మనము మంచి కాపర్లుగా, మందన మేపేవారముగా, ఆయన్ను తృప్తిపరిచేవారముగా మనలను సిద్ధపరచునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.